ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని సంకేతాలిచ్చిన పురచి తలైవి రేపో మాపో మళ్లీ సీఎం పీఠం ఎక్కడం ఖాయమైపోయింది. అయితే అమ్మ ప్రతీకారం గురించి బాగా తెలిసిన ఆమె ప్రత్యర్థులు, ముఖ్యంగా డీఎంకే నేతలు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ఇటు జయ కేసులో తీర్పు రాజకీయ సమీకరణాలను మార్చేలా కనిపిస్తోంది. బెంగళూరు హైకోర్టు తీర్పు రాగానే ఆనందంలో మునిగిపోయిన జయలలితకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. కేసు నుంచి బయటపడ్డందుకు శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు 5 నిమిషాల సేపు ఫోన్ సంభాషణ సాగింది. పలువురు బీజేపీ నేతలు కూడా జైకు అభినందనలు తెలిపారు. జైపై చాలా కాలంగా పోరాడుతున్న సుబ్రహ్మణ్య స్వామి బీజేపీలో ఉన్నారు. అయినా బీజేపీ నేతలు జైను ఆకాశానికి ఎత్తేయటం వెనుక రాజకీయ సమీకరణాలున్నట్లు కనిపిస్తోంది. మోడీతో మొదటి నుంచి జయ కాస్త స్నేహంగానే ఉన్నారు. 2011లో జయ ప్రమాణానికి మోడీ కూడా హాజరయ్యారు. ప్రధాని అయ్యాక కూడా వారిద్దరి మధ్య సఖ్యత కనిపించింది. బీజేపీ ప్రస్తుతం దక్షిణాదిపై దృష్టి పెట్టింది. తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ను దువ్వేందుకు అమిత్ షా యత్నించారు. అయితే అది అంతగా ఫలించలేదు. ఒకవేళ జయ జైలుకు వెళితే తాము అక్కడ పాతుకుపోయే అవకాశం దొరుకుతుందని కమలం నేతలు భావించారు. అయితే కేసు నుంచి బయటపడటంతో ప్లాన్ బిని తెరపైకి తెచ్చారు. సఖ్యంగా ఉంటూనే బలం పెంచుకోవాలన్నది బీజేపీ వ్యూహం. ప్రస్తుతం లోక్సభలో బీజేపీకి బలమున్నా రాజ్యసభలో లేదు. కీలక బిల్లులను ఆమోదింపచేసుకోవాలంటే అన్నా డీఎంకే లాంటి పార్టీల మద్దతు అవసరం. అందుకే జైతో స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. కమలం నేతల సంగతి పక్కన పెడితే డీఎంకే నేతలకు మాత్రం ఇప్పుడు గుండెల్లో ఎక్స్ప్రెస్ రైళ్లు పరిగెడుతున్నాయి. జైకు శిక్ష గ్యారంటీ అన్న గట్టి నమ్మకంతో ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేశారు. అయితే ఇప్పుడు తమ అంచనాలు తప్పడంతో జయ ఎటు నుంచి తమపై విరుచుకుపడుతుందోనని భయపడుతున్నారు. అమ్మకు ఆగ్రహం వస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. గతంలో కరుణానిధిని అరెస్టు చేసిన తీరు వారికి బాగా గుర్తుంది. అందుకే తీర్పు వెలువడగానే ఏం చేయాలనే దానిపై కరుణ నివాసంలో సీనియర్లు సమావేశమయ్యారు. సుప్రీంలోనూ జైకు వ్యతిరేకంగా తీర్పొచ్చే అవకాశం లేదని వారు నమ్ముతున్నారు. స్టాలిన్పై కొన్ని అవినీతి ఆరోపణలున్నాయి. వాటిని జయ తిరగదోడే అవకాశముంది. ఇప్పటికే పలు కేసుల్లో డీఎంకే నేతలు చిక్కుకున్నారు. 2G కేసులో రాజా, కనిమొళిలు నిందితులుగా ఉన్నారు. మరికొన్ని నెలల్లో ఆ తీర్పు వెలువడనుంది. ఆ తీర్పు వ్యతిరేకంగా ఉంటే రాజకీయంగా ఇక్కట్లు తప్పవు. ఇప్పటికే మారన్ సోదరులపై మ్యాక్సిస్ కేసు కత్తి వేలాడుతోంది. పైగా జైపై సానుభూతి ఉన్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికలకు వెళితే గెలుపు అన్నా డీఎంకేదే అని డీఎంకే నేతలు కూడా భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకు వెళితే జయ ప్రతీకార చర్యల నుంచి కొంతకాలం పాటు డీఎంకే నేతలు తప్పించుకోవచ్చు.